ఎన్టీఆర్‌కి భారీ ఆఫర్ ఇచ్చారట పురంధరేశ్వరి. తెలుగుదేశం పార్టీలోకి వస్తే టీడీపీ అధ్యక్ష బాధ్యతలు నీకిస్తానని, నందమూరి కుటుంబ వంశ ప్రతిష్టను కాపాడాల్సినటువంటి బాధ్యత నీదే అంటూ చెప్తోంది పురంధరేశ్వరి. మరి జూనియర్ ఎన్టీఆర్ ఈ నిర్ణయంపై ఎలాంటి రిజల్ట్ ఇస్తారు? సో తెలుగుదేశం పార్టీ అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి జైల్లో ఉన్నప్పుడు బీజేపీని కదిలించింది పురంధరేశ్వరి. మరి అసలు చంద్రబాబు నాయకత్వాన్ని ఇష్టపడినటువంటి పురంధరేశ్వరి పలు పార్టీలోకి వెళ్లి ఇప్పుడు కేంద్ర మంత్రిగా బీజేపీ వైపు ఉన్నారు. సో కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పట్టు ఒక్కొక్కటిగా విడిపోతుంటే మరి తెలుగుదేశం పార్టీని కాస్త ముందుండి నడిపిస్తోంది మరి చంద్రబాబుతో పాటు పురంధరేశ్వరి అన్న వార్తలు వినిపిస్తోంది. మరి ఎన్టీఆర్‌కి సంబంధించి ఇటీవల బాలయ్యతో జరిగిన గొడవలో ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీకి దూరం జరుగుతున్నారు. ఇక అలాగే సీనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు కూడా ఎన్టీఆర్ పట్ల మరి బాలకృష్ణ చంద్రబాబు వ్యవహరిస్తున్నటువంటి రీతి పట్ల చాలా చాలా ద్వంద్వ వైఖరితో ఉన్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన విషయాలపై పురంధరేశ్వరి అయితే ఆరా తీస్తూ తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించేటువంటి బాధ్యత జూనియర్ ఎన్టీఆర్ తీసుకోవాలని, పార్టీ అధికారంలోకి రావాలా వద్దా, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే జరిగేది తెలుసు కదా, మళ్ళీ జైల్లో వేపిస్తారు, నా అడ్డమైన కేసులు బనాయిస్తారు, ఈసారి చంద్రబాబుతో పాటు నారా లోకేష్ కూడా వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఈ విషయాలన్నీ చెప్పేసరికి ఇక బయట సేఫ్ గా ఉంటే అదే చాలు. కాబట్టి ఈ నేపథ్యంలో పవర్ షేరింగ్ కి ఒప్పుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. సో ఈ పవర్ షేరింగ్ లో ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? సో ఈ పవర్ షేరింగ్ ఖచ్చితంగా చంద్రబాబు నుంచి జూనియర్ ఎన్టీఆర్ కి ఇప్పించడానికి తాను సిద్ధంగా ఉన్నట్టుగా పురంధరేశ్వరి తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కి ఆఫర్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. మరి ఎన్టీఆర్ పవర్ కోసం తెలుగుదేశం పార్టీ అధినాయకత్వాన్ని చేపట్టబోతున్నారా?